హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఇంట్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఆనియన్స్ని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పొడిని ఇంకా ఉల్లిపాయల్ని ఇలా పేస్ట్ చేసుకోవాలి. అలాగే ఒక గిన్నెలో 3 స్పూన్లంత నూనె పోసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. కొంచెం పసుపు, అల్లం పేస్టు. ఏ కర్రీకైనా ఇంకా మెయిన్గా నాన్ వెజ్కి అయితే మాత్రం అల్లం పేస్ట్ లేనిది అసలు కర్రీసే కుదరవు. అందరికీ తెలుసు కదా, ఏ కర్రీలోనైనా అల్లం పేస్ట్ మాత్రం మస్ట్ అన్నమాట. దీంతో పాటుగా కారం వేసుకోవాలి. ఈ టైంలో వేసుకుంటేనే కారం బాగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కారం ఉడికేంత వరకు ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఉల్లిపాయలది అది ఇందులో వేయాలన్నమాట. ఇది చేపల కూర మసాలా అన్నమాట, సింపుల్గా. ఇప్పుడు చింతపులుసు యాడ్ చేసుకోవాలి. చింతపులుసు యాడ్ చేసుకొని అది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి. ఎందుకంటే కారం అంతా కూడా మంచిగా ఉడికిపోతే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు మనకి ఎంత పులుసు కావాలో అన్ని నీళ్ళు పోసుకోవాలి. ఎప్పుడైనా చేపల పులుసు మరీ వాటర్ లాగా ఉంటే టేస్ట్ అనేది తగ్గిపోతుంది. చిక్కగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. చేపల పులుసు మరిగిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే కొంచెం అంటే చిటికెడంతా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ఎక్కువ గనక వేసుకుంటే పులుసు అంతా చేదెక్కుతుంది, అందుకే లైట్గా వేసుకోవాలి. జస్ట్ ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, అలా ఎక్కువైతే చేదు కూడా ఉంటుంది. ఇప్పుడు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని మరుగుతున్న పులుసులో వేయాలి. ఇలా ఈ విధంగా వేసుకుంటే చేప ముక్క అనేది చినిగిపోకుండా మంచిగా ఉంటాయి అన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఉడికించుకోవాలి. వీటిని మొత్తం మునిగేలా కవర్ చేయాలి పులుసులో. ఎందుకంటే ఉప్పు కారం పట్టాలి అంటే మాత్రం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి పులుసు లోపలికి. ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి పులుసులో చేప ముక్కల్ని. చూసారు కదా, లో ఫ్లేమ్లో మంచిగా కుక్ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాము, అంతే. ఇంకా చేపల కూర మాత్రం రెడీ అయిపోయింది. సింపుల్ వేలో అండి. ఇలా అయితే ఎవరైనా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ అయినా ఇంకా చిన్నపిల్లలైనా సింపుల్గా చేసేసుకోవచ్చు అన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా చేపల కూర ఎలా చేసుకోవాలో మీ అందరి కోసం నేను పోస్ట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే బెల్ ఐకాన్ కూడా. థ్యాంక్ యూ.